హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్కి మధ్య వివాదం చాలా పెద్దగా జరుగుతోంది. ఎంత స్థాయిలో జరుగుతోందంటే దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కల్పించుకుని దీని మీద అసలు ఎంక్వైరీ చేయండి అని చెప్పి సంబంధిత శాఖకి ఆర్డర్లు ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఏం జరుగుతోంది, ఎందుకు హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్కి మధ్య వివాదం వచ్చిందనేది మాట్లాడుకునే ముందు ఇది సురగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఇమ్మీడియట్గా వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్ఆర్హెచ్ వాళ్ళు అంటే సన్ రైజర్స్ హైదరాబాదు టీమ్ మేనేజ్మెంట్ హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఒక లెటర్ రాశారు. ఏమని రాశారంటే, మీరు మాకు ఇస్తానన్న ఒక బాక్సు డోర్లు తీయకుండా డోర్లు క్లోజ్ చేసి తాళాలు వేసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీరు కొన్ని పాసులు ఇస్తేనే, కాంప్లిమెంటరీ పాసులు మేము డిమాండ్ చేసిన కాంప్లిమెంటరీ పాసులు ఇస్తేనే తీస్తామని చెప్పి మీరు ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. ఇది సరైన విధానం కాదు, ఇది బ్లాక్మెయిలింగ్ విధానం లాగా ఉంది. ఇలాగైతే చెప్పండి, మేము మీకు మీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఉప్పల్ స్టేడియంలో మేము ఉండద్దు, ఆడద్దు అనుకుంటే మీరు ఆ విషయం ఓపెన్గా చెప్పండి, మేము వేరే దారి చూసుకుంటాం, వేరే చోటుకి వెళ్ళిపోతాం అని చెప్పి మెయిల్ చేశారు. మెయిల్ చేసిన తర్వాత సరే, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, దాని హెచ్సిఏకి సంబంధించిన ఆయన జగన్మోహన్ రావు అని ఆయన ఉన్నాడు, ఆయన ప్రెసిడెంట్. ఆయన ఫస్ట్ ఏమో మెయిల్ వచ్చిన మాట వాస్తవమైన మాట్లాడాడట. తర్వాత ఏమో మళ్ళీ దానికి హెచ్సిఐకి సంబంధించిన మాకు ఏ మెయిల్ రాలేదని మళ్ళీ మాట్లాడుతున్నారంట. చివరికి ఇది వివాదం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయిపోయి, అసలు ఏంటి హెచ్సిఏ వాళ్ళు చేస్తున్న పిచ్చి పనులు, దీని మీద అసలు ఎంక్వైరీ చేయండి అని సంబంధిత శాఖకి ఆర్డర్ చేయడం. వాళ్ళేమో ఈ జగన్మోహన్ రావు అన్న ఆయన్ని, ఆ హెచ్సిఏ ప్రెసిడెంట్ని విచారణకి రమ్మని పిలవడం జరిగింది. విచారణకు ఒకవేళ ఆయన రాకపోతే కనుక ఇళ్ళే అసలు జగన్మోహన్ రావు గారి దగ్గరికి ఆ హెచ్సిఏ ఆఫీస్కి వెళ్ళిపోయి విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడిపోయింది. ఎందుకని అంత సీరియస్ అయిపోయింది వ్యవహారం అంటే, స్టార్ట్ అయిందేమో చిన్న సిల్లీ ఇష్యూ దగ్గర, కానీ ఎస్ఆర్హెచ్ అనేది హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి వేరే స్టేడియంకు, వైజాగ్ స్టేడియంకు లేదా ఇంకొక వేరే రాష్ట్రం స్టేడియంకి వెళ్ళిపోతే, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పరువు తక్కువ వ్యవహారం ఇదంతా. సో అందువల్ల ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారే దీని మీద జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అసలు ఇది ఎక్కడ మొదలైంది అంటే, ఏ ఎస్ఆర్హెచ్ అనే కాదు, ఏ టీం అయినా, ఏ ఫ్రాంచైజీ అయినా సరే, వాళ్ళు ఎక్కడైతే మ్యాచ్లు ఆడతారో, ఏ స్టేడియంలో మ్యాచ్లు ఆడతారో, ఆ స్టేడియంకి సంబంధించిన నిర్వహణ, ఆ స్టేడియంకి సంబంధించిన నిర్వహణ చేసే కమిటీలు ఉంటాయి కదా, ఆ కమిటీకి ఉదాహరణకి ఏపీకి అయితే ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అక్కడ హైదరాబాద్లో హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అలాగే ఇంకో రాష్ట్రాల్లో ఆ క్రికెట్ అసోసియేషన్, వాళ్ళకి ఆ స్టేడియం సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందో అందులో ఒక 10% వాళ్ళకి కాంప్లిమెంటరీ పాసులు ఇస్తారు. అదొక సరదా, అదొక ఆచారంలాగా ఉంది. జస్ట్ ఒక మర్యాద అనుకోండి, ఒక మర్యాదగా ఆ స్టేడియం ఇచ్చినందుకు, దానికి ఏర్పాట్లన్నీ చేసినందుకు. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ జగన్మోహన్ రావు అన్న ఆయన ఇప్పుడు హెచ్సిఏకి ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఆ కాంప్లిమెంటరీ పాసులు మాకు ఇవి సరిపోవు, ఇంకా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలెట్టి. లాస్ట్ టైం కూడా డిమాండ్ చేసాడంటే అది పెద్దగా ఎవరికి రాలా. ఈసారి దీని మీద పెద్ద ఇష్యూనే జరిగిందండి వెనకాల. మీరు మాకు ఇస్తారా తెస్తారా, ఏమైనా సరే ఇవ్వాల్సిందే. 3,900 కాంప్లిమెంటరీ పాసులతో పాటు 2,500 పెయిడ్ పాసులు ఇవ్వాలి, ఇంకా ఈ కాంప్లిమెంటరీ పాసులు కూడా ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలని ఏదో అడిగాడు ఆయన. డిమాండ్ అడగడం కూడా, డిమాండ్ ఫ్రెండ్లీగా అడిగితే అది వేరే విషయం, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని కాదండి ఇన్నండి ఏదో మాట్లాడిస్తారు, ఏదో చేస్తారు. డిమాండ్ చేయడం వల్ల అసలు వీళ్ళేమో అసలు ఇవ్వన్నారు. అది రూల్ ప్రకారం అయితే అక్కడ ఇవ్వాలని హెచ్సిఏ రూల్స్ ప్రకారం కానీ, ఐపీఎల్ రూల్స్ ప్రకారం కానీ, బీసీసీఐ రూల్స్ ప్రకారం కానీ కంపల్సరీ ఇవ్వాలి అనే రూల్ ఎక్కడా లేదు. కాంప్లిమెంటరీ అంటేనే ఏదో ఇచ్చేది, మర్యాదపూర్వకంగా ఇచ్చేది కాంప్లిమెంటరీ అంటే. దాన్ని వీళ్ళు డిమాండ్ చేయడం ఏంటి, అసలు హెచ్సిఏ వాళ్ళు డిమాండ్ చేయడం ఏంటి? ఇదో పెద్ద తప్పు. అయితే మీరు ఇవ్వకపోతే కనుక మీకు ఇస్తామన్న బాక్సుల్లో ఒక బాక్స్, అంటే ఈ ప్రేక్షకులు కూర్చునే బాక్సులో ఒక రూమ్కి సంబంధించి ఒక గ్యాలరీలో చాలా ఉంటాయి ఈ విఐపీలు కూర్చునే బాక్సులు. అలాంటి ఒక బాక్స్కి తాళం వేసి ఆ తాళం తీయమన్నారంట.
మీరు మాకు ఎక్స్ట్రా మేము డిమాండ్ చేసిన పాసులు ఇస్తేనే దీనికి సంబంధించిన తాళం తీస్తా ఉన్నారంట. ఇది మరీ ఘోరం కదా. ఎందుకు ఘోరం అంటే, ఒకటి పాసులు ఇవ్వకపోతే ఇవ్వడం కాదు, అసలు ఇవ్వాల్సిన బాధ్యత, అన్ని డోర్లు ఓపెన్ చేయాల్సిన బాధ్యత హెచ్సిఏకి ఉంది. ఎందుకంటే వీళ్ళేం ఊరికే ఇవ్వట్లేదు. ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి దానికి స్టేడియం ఇస్తున్నందుకు దానికి రెంట్ తీసుకుంటారు. కేవలం ఈ పాసుల కోసమేమి స్టేడియం ఇచ్చారు. స్టేడియం రెంట్ వేరే ఉంటుంది. స్టేడియం రెంట్ సపరేట్గా శుభ్రంగా ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటారు. వీళ్ళు ఏమైనా పైసా ఏమైనా తగ్గిస్తారా? హెచ్సి వాళ్ళు ఏం తగ్గించారు కదా. డబ్బులు తీసుకుని అద్దెకి నువ్వు ఇచ్చుకుని, అద్దెకి ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఒక దాంట్లో నువ్వు డోర్లు లాక్ చేసేయడం ఏంటి ఇవ్వకుండా, వాళ్ళు రెంట్ పే చేస్తున్నప్పుడు? ఇది ఇంకా తప్పు కదా. దీని మీద అసలు కేసు కూడా వేయచ్చు. అసలు నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు హెచ్సిఏ మీద కేసు కూడా వేయచ్చు. మనం జరిగిన మ్యాచ్లో తీరా అందరూ గెస్టులు అందరూ వచ్చిన తర్వాత డోర్లు ఓపెన్ చేయమన్నారంట. మీరు మాకు ఎక్స్ట్రా పాస్ ఇస్తేనే డోర్లు ఓపెన్ చేస్తామని బ్లాక్మెయిలింగ్ దిగారంట. మరి ఆ స్థాయికి దిగజారిపోయిన తర్వాత పైగా మళ్ళీ దానికి ముందు ఆల్రెడీ ఇష్యూ జరిగిందంట. ఉంటే ఉండండి, మీరు ఇక్కడ ఆడితే అని పోతే పోండి అన్నట్టు జగన్మోహన్ రావు గారు మాట్లాడాడు అనేది బయట వినిపిస్తున్నమాట. అది లోపల జరిగింది, ఒక్కడ ఏం జరిగిందని మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేం, కానీ బయట వినిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు మమ్మల్ని ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? మేమైతే ఇవ్వలేము పాసులు, మీరు మాకు, మేము ఆడదాం మేము ఆడాలి ఈ స్టేడియంలో అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, ఏది క్లియర్గా చెప్పండి, లేకపోతే మేము వేరే దగ్గరికి పోతామని ఎప్పుడైతే మెయిల్ ఇచ్చారో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్, అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఫ్రాంచైజీ అనే ఉద్దేశం. ఐపీఎల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫ్రాంచైజీలు పెడుతున్నట్టే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ అని పెట్టి దీనికి పేరు పెట్టారు. సో ఈ తెలుగు రాష్ట్రాల ఫ్రాంచైజీ ఒక తెలంగాణ నుంచి బయటికి వెళ్ళిపోతే, ఒకవేళ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చినా వైజాగ్ స్టేడియంని వాళ్ళు ఇది మా హోమ్ గ్రౌండ్గా తీసుకుంటామని తీసుకున్నా హైదరాబాద్కి తెలంగాణకి పరువు తక్కువ. అలా కాదని ఎస్ఆర్హెచ్ వాళ్ళు అసలు తెలుగు రాష్ట్రాలు లేదు, మేము ఏ చెన్నైలోనో ఇంకో దగ్గర ఏ గుజరాత్లోనో మేము ఆడుకుంటాం అంటే అది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి పరువు తక్కువ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక టీము వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో ఆడుకుంటుంది, ఇక్కడ అసలు ఆడడం లేదు అంటే ఇంకా 2 తెలుగు రాష్ట్రాలకి పరువు తక్కువ. సో ఆ పరిస్థితి ఉందని అర్థమైన వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో సీరియస్ అయ్యారు. సో ఆ పరిస్థితి తీసుకొచ్చాడంటే ఆయన జగన్మోహన్ రావు గారిని ఏమనాలి. పైగా ఈయన గురించి బయట ఇంకా చాలా వినపడుతున్నాయి. లాస్ట్ టైం హెచ్సి అంటేనే ఎప్పుడు ఏదో గొడవలు ఉంటూనే ఉంటాయి. లాస్ట్ టైం అయితే చాలా అక్రమాలు జరిగినాయి, దాంట్లో ఫ్రాడ్లు జరిగినాయి, స్కాములు జరిగినాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ఏం ఫ్రాడ్ చేయట్లేదు, నేను ఏ అక్రమాలకు పాటుపడలేదు, గతంలో చేసినట్టు నా దగ్గర ఏమి లేవు, స్కాములు లేవు, అలాంటివన్నీ ఏమి లేవు, కావాలంటే ఎవడన్నా ప్రూవ్ చేయండి అన్నాడు. అసలు ఫ్రీ పాసులు తీసుకుంటున్నావు, ఎక్స్ట్రా ఫ్రీ పాసులు అడుగుతున్నావు అంటే అది కూడా ఒక స్కామే కదా. నీకు అర్హత లేని దాన్ని నువ్వు డిమాండ్ చేస్తున్నావు అంటే ఏంటది? అయితే బ్లాక్మెయిలింగ్ లేదా స్కాము. బ్లాక్మెయిలింగ్ దేనికి? ఇవ్వకపోతే నేను ఆ డోర్లు తీనంటాం బ్లాక్మెయిలింగు, పైగా రెంట్ తీసుకుంటూ అంటాం అనేది అదొక క్రైము. ఇవన్నీ ప్రకారం పెడితే ఈ టికెట్లన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇవన్నీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాయి. చివరికి రాజకీయ పెద్ద వాళ్ళ దగ్గరికి, ఆ ఊళ్ళో పెద్దవాళ్ళ, రాష్ట్రంలో పెద్దవాళ్ళ, పెద్ద వాళ్ళందరి దగ్గరికి ఈ ఫ్రీ పాసులు అన్నీ వెళ్తాయి. వెళ్ళిన తర్వాత దీన్ని ఫ్రీ పాసులు ఇచ్చిన దాన్ని జనరల్గా ఎక్కడైనా జరిగేది ఏంటంటే ఈ ఫ్రీ పాసులు ఇస్తారు, ఇలాంటి ఏసీఏ వాళ్ళు కానీ హెచ్సిఏ వాళ్ళు కానీ ఎవరైనా, వీళ్ళు వాళ్ళని కాదు, ఇలా ఫ్రీ పాసులు ఎవరెవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి, పెద్ద వాళ్ళందరికీ, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లేదంటే పెద్ద మినిస్టర్లకి, అలాంటి వాళ్ళందరికీ ఇచ్చి తర్వాత మేము పాసులు ఇచ్చినందుకు కానీ వాళ్ళు ఏదో పనులు చేయించుకుంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారని మనం పర్సనల్గా ఎవరిని అనాల్సిన పని లేదు. ఇది సహజంగా జరిగేది. మరి అలాంటిది 3,900 పాసులు ఇచ్చినా ఇంకా సరిపోలేదంటే ఎంతమందికి వెళ్తాయి ఈ పాసులు? ఏ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఈ పాసులు? ఆ తర్వాత ఏ పనులు జరుగుతాయి ఈ పాసులు వెనకాల నుంచి? అంటే ఇది ఒక రకంగా క్విడ్ ప్రోకో కింద వెళ్ళిపోద్ది తర్వాత. సో అది కూడా ఒక స్కామ్ కింద లెక్క కదా. పైగా ఇప్పటికే ఈ హెచ్సిఏలో ఇస్తామని చెప్పిన మామూలు 10% పాసుల్లో కూడా లోకల్గా ఉన్న క్లబ్బులకి ఇచ్చే పాసుల్లో తగ్గించారంట. అదే ఒక్కొక్కరికి 15 పాసులు లోకల్ క్లబ్లు ఉంటాయి, క్రికెట్ క్లబ్లు, అలాంటి వాటికి 15 ఎన్నో ఇచ్చేది ఇంతకుముందు ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు అది 12కో 10కో తగ్గించారంట. అంటే ఇక్కడ ఆల్రెడీ మీరేమో ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నారు, ఇంతకుముందు ఇచ్చేవాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. మరి ఆ పాసులన్నీ ఏమవుతున్నాయి? పైగా ఇంకొకటి, ఈ హెచ్సిఏ మీద పెద్ద ఇప్పుడు ఈ జగన్మోహన్ రావు గారు ఆయన మీద ఇప్పుడు ఆరోపణ ఏంటంటే
అసలు మెంబర్లకు హెచ్సిఏలో మెంబర్లకు కూడా పాసులు ఎక్కువ అందట్లేదంట. అంతా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళే ఎక్కువ తీసేసుకున్నారు, వాళ్ళే పని చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని చెప్పి అదొక ఆరోపణ. మళ్ళీ ఈ మధ్య ఇవన్నీ ఆరోపణలు. అంటే మనమేం ప్రూవ్ చేయలేము అనుకోండి, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటలే లోకల్గా మాట్లాడుతుంటారు కదా, ఆ మెంబర్లే మాట్లాడుతున్నారు, మా దగ్గరికి రావట్లేదండి, అసలు ఇవన్నీ ఎటుపోతున్నాయి, ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అక్కడి నుంచి అటే పోతున్నాయి, మా దాకానే రావట్లేదని చెప్పి మెంబర్లు మాట్లాడుతున్నారంట. అంటే మెంబర్లకు కూడా ఇవ్వట్లేదు, లోకల్ క్లబ్బులకి ఇవ్వట్లేదు, వాళ్ళకే కోత పెట్టేశారు, ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నారంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? దీని మీద అసలు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి జగన్మోహన్ రావు గారు. మీరు ఎవరెవరికి ఇస్తున్నారు ఈ ఫ్రీ పాసులు అన్నీ? ఎవరెవరికి ఇస్తున్నారు ఈ కాంప్లిమెంటరీ పాసులు? ఎవరికి ఇస్తున్నారు? ఇంకా డబ్బులు అడుగుతున్నారు, ఎవరెవరికి ఇవ్వడానికి అడుగుతున్నారు? వాళ్ళు మీకు ప్రెషర్ పెడుతున్నారా? మీరే వీళ్ళు ఎస్ఆర్హెచ్ని ప్రెషర్ పెడుతున్నారా? మీకు ఎవరైనా పైనుంచి ప్రెషర్ పెడుతున్నారా? ఏ మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు మీకు ఏమైనా ప్రెషర్ పెడుతున్నారా? లేదంటే అదేం లేకుండా మీరే మీ స్వప్రయోజనాల కోసం అని చెప్పి లేదా ఎస్ఆర్హెచ్ మీద మీరు ప్రెషర్ పెడుతున్నారా? ఏం జరుగుతుంది చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది విషయం, ప్రజల్లోకి వచ్చేసింది. సరే, ఎలాగా గవర్నమెంట్ మిమ్మల్ని అడుగుతుంది, కానీ ఇప్పుడు హెచ్సిఐకి సంబంధించిన ప్రెస్టేజియస్ ఇష్యూ కదా ఇది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రావు గారికి ఉంది. గవర్నమెంట్కి మాత్రమే కాదు, ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. సో ఇంత రచ్చ జరుగుతోంది. పైగా అసలు ఈ హెచ్సిఐకి సంబంధించి ఇంకా బయటికి ఇప్పుడు ఈ గొడవ మూలాన్ని ఇంకా చాలా గొడవలు బయటకు వస్తున్నాయి. రెగ్యులర్గా పెట్టాల్సిన మీటింగులు పెట్టట్లేదంట, 3 నెలలకు పెట్టాల్సిన మీటింగ్లు ఏదో 7 నెలలకు పెడతారంట. కొన్ని అసలు మీటింగులతో సంబంధం లేకుండా, వాళ్ళ బాడీతో సంబంధం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారంట. ఇవి విమర్శలు వస్తున్నాయి, రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఏదో మేము స్కామ్ చేయలేదంటే కాదు కదా, పరిపాలన కూడా హెచ్సిఏలో పరిపాలన కూడా సరిగా ఉండాలి కదా. హెచ్సిఏ అంటే అది క్రీడాకారులకు సంబంధించింది. మంచి మంచి క్రీడాకారులను మీరు ప్రోత్సహించడానికి మీరు చేసే పనులు కూడా అందరి అనుమతితోటి తీసుకొని చేయాలి కదా. మీ ఇష్టారాజ్యంగా చేస్తే ఎలాగా? సో వాటి మీద ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఇప్పుడు హెచ్సిఏ పరిస్థితి సోదికెళ్తే ఏదో పాతవన్నీ ఏవో బయటపడినాయంట. అలాగా ఇప్పుడు ఈ వివాదం హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్కి మధ్య వచ్చిన వివాదంతో అసలు ఈ జగన్మోహన్ రావు గారు ఏంటి, ఈయన పరిపాలన ఏంటి, ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటి, అసలు మీటింగ్లు సరిగా నిర్వహిస్తున్నాడా లేదా, అసలు మెంబర్స్ తోటి కమిటీతో సంబంధం లేకుండా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అవన్నీ కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చేస్తున్నాయి. సో యాతావాత ఏంటంటే అనవసరమైన కెలుక్కునే వివాదం, చిన్న పాసుల గురించి ఇప్పుడు స్టేట్ ప్రెస్టేజ్ దాకా వెళ్ళిపోయింది ఇష్యూ. ఇప్పుడు మనం చెప్పొచ్చింది ఏంటంటే, చిన్న పాసుల గురించి మొదలైన వివాదం చివరికి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయి, అది హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్కి మధ్య ప్రెస్టేజ్ ఇష్యూ మాత్రమే కాకుండా స్టేట్ గవర్నమెంట్కి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. సో ఇలాంటి పరువు తక్కువ పనులు హెచ్సిఏ చేయకుండా ఉంటే మంచిది. అసలు డిమాండ్ చేయడానికి అర్హత లేదు హెచ్సిఏకి, ఏమాత్రం అర్హత లేదు. అసలు కాంప్లిమెంటరీ పాసులు అంటేనే ఏదో గౌరవార్థం ఇచ్చేవి, వాటిని డిమాండ్ చేయడం అనేది మూర్ఖత్వం. సో డిమాండ్ చేసే అర్హత హెచ్సిఏకి లేదు. అలాగే మీరు ఉంటే ఉండి పోతే పోండి అనడం కూడా అంత కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమన్నా రెంట్ సరిగా పే చేయలేదా, ఇంకా వేరే ఏమన్నా చేశారా, అలాంటివి ఏమైనా ఉంటే మీరు చెప్పండి, అప్పుడు మాట్లాడచ్చు. అవేవీ లేకుండా కేవలం పాసుల కోసం ఇస్తారా చస్తారా, లేదంటే మేము బాక్సులు కొన్ని రూములు ఓపెన్ చేయం, కొన్ని బాక్సులు ఓపెన్ చేయం, కొన్ని గ్యాలరీలు ఓపెన్ చేయం అంటాం అనేది కరెక్ట్ కాదు. తప్పుల మీద తప్పులు చేస్తుంది హెచ్సిఏ. అది హెచ్సిఏ మొత్తం చేస్తుందా, లేదంటే జగన్మోహన్ రావు గారు ఒకటే చేస్తున్నాడా, ఏదైనా కానీ బయటపడాల్సిన అవసరం ఉంది. ఏతావాత జరగాల్సింది ఏంటంటే, ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు అక్కడ జరగాలి. జరగకపోతే కనుక పరువు తక్కువ వ్యవహారం. తెలంగాణ గవర్నమెంట్కి పరువు తక్కువ వ్యవహారం, 2 రాష్ట్రాలకు కూడా పరువు తక్కువ వ్యవహారం. సో జగన్మోహన్ రావు గారు హెచ్సిఏ కలిసి మొత్తానికి ఎస్ఆర్హెచ్ తోటి ఈ ఇష్యూని ఎంత స్మూత్గా సాల్వ్ చేసుకుంటే అంత మంచిది. లేదంటే తెలంగాణ గవర్నమెంట్ ఎలాగ నిర్ణయం తీసుకుంటుంది, చివరికి ఇది క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం దాకా వచ్చి హెచ్సిఏ గవర్నింగ్ బాడీని రద్దు చేసేదాకా వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోకల్లా. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే హెచ్సిఏకి మంచిది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.